యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. దేవుడి గుడిలోదైన పూరి గుడిసెలోదైన గాలి ఇసిరి కొడితే ఆ దీపముండదు, ఆ దీపముండదు. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. పలుపుతాడు మెడకెత్తే పాడియావురా, పసుపుతాడు ముడులెత్తే ఆడదాయరా. కుడితి నీళ్లు పోసినా అది పాలు కుడుపుతాది, కడుపు కోత కోసినా అది మనిషికే జన్మ ఇస్తాది. పొట్టు పేగు తెగి పడ్డ రోజు తలుసుకో, బొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. అందరూ నడిసొచ్చిన తోవ ఒక్కడే, సీమునెత్తురులు పారే తూము ఒక్కడే. మేడ మిద్దెలో ఉన్న చెట్టు నీడ తొంగున్నా, నిదర ముదర పడినాక పాడె ఒక్కటే, వల్ల కాడు ఒక్కటే. కూత నేర్సినోళ్ళ కులం కోకిలంటరా, ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటరా. యాతమేసి తోడిన ఏరు ఎండదు, పొగిలి పొగిలి ఏడ్చిన పొంత నిండదు. జాలాది ఈ పాట రాసిన తర్వాత నాకు ఫస్ట్ ఈ పాట బయటకు వచ్చి వినబడిన తర్వాత నాకు ఫస్ట్ ఫోన్ చేసింది నూజివీడ్ నుంచి ఎంవి నరసింహారావు గారు. అక్కడ తెలుగు శాఖ ప్రధాన ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఆయన. మీ అందరికీ తెలుసు, ముత్యాల ముగ్గు నిర్మించిన వ్యక్తి కూడా. చాలా మంచి కవి, చాలా మంచి వక్త, భావుకుడు. ఫోన్, ఎవడయ్యా ఈ జాలాది అని అడిగాడు మొట్టమొదటి ప్రశ్న. అంత కుదిలించినటువంటి సాహిత్యం ఇది. జాలాది బ్రాండ్ మనం అంటాం కదా, ఆయన సంతకం ఏమిటంటే ముఖ్యంగా జానపదం. అలాగే పలుపుతాడు, పాడి ఆవుకు గనక పలుపుతాడేస్తే అది ఆవు అయిపోతుంది, పాడి ఆవు అవుతుంది. పసుపు తాడుకు ముడులేస్తే అది ఆడదైపోతుంది. కుడితి నీళ్లు పోసినా పాలు కుడుపుతుంది ఆవు, కడుపు కోత కోసినా ఆడది మనిషికే జన్మనిస్తుంది. గొడ్డు పేగు తెగిపడ్డ రోజు తెలుసుకో, గొడ్డు కాదు ఆడదనే గుణం తెలుసుకో. ఇంకోటి మనసులో ఉంటుందన్నమాట, ఎవరికైనా కూడా ఒక చిన్న ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటే ఆ కవికి అవకాశం దొరికితే ఆ బాణాన్ని నాటాలని ప్రయత్నిస్తాడు. కూత నేర్చినోళ్ల కులం కోకిలంటారా, అంటే బాగా వ్యవహారం ఉండి నీకు డబ్బు, ధనం, అధికారం అన్నీ ఉండేవాళ్ళు కనుక వాడు ఏం మాట్లాడినా కూడా చాలా బాగుందని చప్పట్లు కొడతారు, కోకిలంటారు. ఆకలేసి అరిసినోళ్ళు కాకులంటారు. చాలా గొప్పగా రాశాడు ఇది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్. అతను నా దృష్టిలో అతను బెస్ట్ లిరిక్ ఇదని చెప్పగలను. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.